నమస్తే. లిక్కర్ స్కామ్ లో విజయసాయిరెడ్డి గారు కూడా కీలకం అని అంటున్నారు కొంతమంది విశ్లేషకులు. సో ఈయన్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే. విజయసాయిరెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారా అంటే ఏం చెప్తారు? లిక్కర్ స్కామ్లో అసలు లీక్లు ఇచ్చింది, అత్యంత రహస్యమైనటువంటి క్లూనిచ్చింది కూడా విజయసాయిరెడ్డి గారు. ఆయన కాకినాడ సీపోర్టుకు సంబంధించి కేసులో విచారణకు హాజరయ్యి ఆ సందర్భంగా లిక్కర్ స్కామ్కి సంబంధించిన లీక్ ఇచ్చారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లీకు. ఆ రోజు నుంచే లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి విచారణ స్పీడప్ అయింది. సరే, ఇప్పుడు ఎట్టకేలకు మిథున్ రెడ్డి దగ్గరకు వచ్చింది. అది మిథున్ రెడ్డిని సిట్ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా అనేది మనకి క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చాడు. ఆయన గన్నవరంలో దిగారు. గన్నవరంలో అక్కడ ఇంకొక ఎంపీ గురునాథ్ రెడ్డి అనే అతను ఆయనతో పాటు వచ్చారు. ఆ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గురునాథ్ అండ్ ఈయన ఇద్దరు కలిసి దిగారు. తర్వాత నేరుగా సిట్ ఆఫీస్కి వెళ్ళారు. విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. సరే, విచారణ ఎదుర్కొంటున్నటువంటి ఆయన్ని ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేస్తారు, అనివార్యంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే హైకోర్టు రిజెక్ట్ చేసింది బెయిల్, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. అరెస్ట్ వారెంట్ ఇవ్వడానికి ఏసీబీ కోర్టుకు వెళ్తే ఏసీబీ కోర్టు ఏమో ఆ మొత్తం ఫిలప్ చేసి ఇవ్వండి అని చెప్పి ఏసీబీ కోర్టు కూడా చెప్పింది. సో కాబట్టి ఇంకా అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి. ఓకే సార్, అయితే లిక్కర్ స్కామ్ లో వీళ్ళందరినీ లేట్ చేయడం చాలా లేట్ అయిందంటే ఏం చెప్తారు? ఇన్వెస్టిగేషన్ కి కావచ్చు, సో చాలా లేట్ చేశారంటే ఏం చెప్తారు? ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దీంట్లో 30,000 కోట్ల పైన కుంభకోణం జరిగిందని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి చెప్పారు ఆయన. ఎన్నికల తర్వాత అయిపోయిన తర్వాత కూడా అసెంబ్లీలో శ్వేతపత్రం రిలీజ్ చేశారు. ఓకే, ఆధారాలు ఉంటేనే కదా ఆయన ఆరోపణలు చేసింది. సో దాని మేరకు విచారణకు ఆదేశాలు జారీ చేశారు. విచారణకు ఆదేశాలు జారీ చేసిన తర్వాత మనం క్లుప్తంగా దీన్ని రివ్యూ చేసుకుంటే ఫస్ట్ ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవ్ రెడ్డి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అది వాసుదేవ్ రెడ్డిని సిట్టు విచారించింది. ఆ తర్వాత ఆయన ఢిల్లీ వెళ్ళిపోయారు. ఆయన అరెస్ట్ చేయాల. మరి ఆయన అప్పుడే మొత్తం వివరాలు చెప్పేసి వెళ్ళిపోయాడా, ఆ మేరకు విచారణ జరుగుతుందా అనేది ఒకటి. ఆయన అసలు అప్రూవ్గా మారారు అనేటువంటిది కూడా వినిపించింది వాసుదేవ్ రెడ్డి. కానీ వాసుదేవ్ రెడ్డి డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు. అసలు ఆయనకి ఏ సంబంధం లేనటువంటి బెవరేజ్ కార్పొరేషన్ ఎండి పోస్ట్ ఆయనకి ఇచ్చారు. ఎందుకు? 2019 నుంచి 2024 వరకు ఏది చెప్తే అది వినే అధికారులు కావాలి కాబట్టి ఆయన్ని అపాయింట్ చేసుకున్నారు డిప్యుటేషన్ మీద. డిప్యుటేషన్ అంటే 2 years. మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ ఇంకో 2 yearsకి ఎక్స్టెండ్ చేశారు. మళ్ళీ ఇంకో 2 years కూడా ఎక్స్టెండ్ చేశారు, మళ్ళీ అధికారంలోకి వస్తారని చెప్పి. కానీ అధికారంలో రాలా. దాంతో ఆయన తన డిప్యుటేషన్ కాదనుకొని ఆయన ఢిల్లీ వెళ్తానని చెప్పి నాకు రిలీవ్ ఆర్డర్ ఇవ్వమని చెప్తే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఫస్ట్లో రిలీవ్ ఆర్డర్ ఇవ్వాల, ఆ తర్వాత రిలీవ్ ఆర్డర్ ఇచ్చింది. రిలీవ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కొన్ని అనుమానాలు వ్యక్తమైనాయి. అసలు ఈ గవర్నమెంట్ ఈ లిక్కర్ విచారణ సాగిస్తుందా లేదా, అసలు ఆ ఎండీని పంపించేస్తే ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది, ఆయన్నేమో మదర్ డిపార్ట్మెంట్కి పంపించేశారు ఢిల్లీకి. మరి ఆ విచారణ కొనసాగుతుందా లేదా అనేటువంటి సందేహాలు అప్పటి నుంచి ఉన్నాయి. సరే, ఆయన వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన పైన ఆయన ఉన్నారు, ఢిల్లీలో ఆయన పైన ఆయన చేసుకుంటూ ఉన్నారు. లిక్కర్ స్కామ్ విచారణ జరుగుతూ ఉంది. ఈ లిక్కర్ స్కామ్లో అనేక మందిని అరెస్ట్ చేశారు, విచారించారు. తాజాగా ఇవాళ 300 పేజీల ఛార్జ్ షీట్ వేశారు. ఈ 300 పేజీల్లో 41 మంది నిందితుల్ని పొందుపరిచారు. అయితే ఎవరెవరు నిందితులు అనేది 40 మంది పేర్లు చెప్పారు. అయితే 41 పేరు ఖాళీగా ఉంది. ఈ 41 పేరు ఎందుకు ఖాళీగా ఉంచారు, ఇతను ఎవరి కోసం అది ఖాళీగా ఉంచారు, పేరు మెన్షన్ చేయకుండా ఒక 41 ఖాళీగా ఉంచారు. 40 మంది పేర్లు రాసేసి లిక్కర్ స్కామ్లో ఉండేటువంటి దందా అంతా ఎవరెవరు చేశారు ఏంటి అనేది దాంట్లో మిథున్ రెడ్డి పేరు కూడా ఉంది. మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఓకే, A1గా కసిరెడ్డి ఉన్నాడు. సో ఇవన్నీ విజయసాయిరెడ్డి అందరిది పొందుపరుస్తూ వచ్చి 41 పేరు ఖాళీగా ఉంచారు. ఈ 41 పేరు ఎవరిది, ఎవరి కోసం అది ఖాళీగా ఉంచారు అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది ఇప్పుడు. ఆ 41 బిగ్ బాస్ది అనేది కొంతమంది అంటారు.
ఆ 41 పేరు బిగ్ బాస్ది అని వీళ్ళందరినీ విచారించిన తర్వాత ఫైనల్గా వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఆ బిగ్ బాస్ చెప్తే మేము చేసాం అని చెప్పి వాంగ్మూలం ఇస్తే ఇమీడియట్గా ఆ బిగ్ బాస్ని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. అది నెరవేరేంత వరకు, అది అరెస్ట్ అయ్యేంత వరకు మనం ఫైనల్ చేయలేము సార్. లిక్కర్ స్కామ్ లో సీఎం పదవిలో ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం చూసాం మనం గతంలో. సో ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అరెస్ట్ చేస్తారంటారు అసలు? ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు కొంచెం చూసుకోవచ్చు. సో నిన్న మనం డిస్కస్ చేసాం. సో క్వశ్చన్ చేసినవన్నీ ఏవి ప్రూవ్ చేయట్లేదు. సో రోజా గారు కూడా చాలా అందుకే క్వశ్చన్ చేస్తున్నారని. సో అయితే ఈ పరిస్థితుల్లో అసలు అరెస్ట్ చేస్తారంటారా? ఇప్పుడు ఇది మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే అసలు గవర్నమెంట్ ని ఆక్షేపించేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు. అవును. కారణం ఏంది? హైకోర్టు, సుప్రీంకోర్టు రెండు కూడా బెయిల్ పిటిషన్ రద్దు చేశారని అంటే అరెస్ట్ చేయమనే కదా, ఇండైరెక్ట్ గా అరెస్ట్ చేయమనే కదా. కాబట్టి అనివార్యంగా అరెస్ట్ చేయాల్సి వస్తుంది, అరెస్ట్ చేసే పరిస్థితి వచ్చింది. ఓకే. సో కాబట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉంది మిథున్ రెడ్డిని. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎవరు అని అంటే బిగ్ బాసే కదా. ఆ బిగ్ బాస్ని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు వాంగ్మూలం ఈయన ఇస్తారు కదా. ఇవాళ విచారణను ఎదుర్కొంటున్నారు కదా మిథున్ రెడ్డి విచారణను ఎదుర్కొంటున్నారు కాబట్టి మిథున్ రెడ్డి ఇచ్చేటువంటి వాంగ్మూలం తీసుకొని అప్పుడు బిగ్ బాస్ డోర్స్ తెరతారు. ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అప్రూవ్గా మారారని చెప్పి వినిపిస్తుంది. అలాగే విజయసాయి రెడ్డి గారు కూడా అప్రూవ్గా మారారు. అందుకే ఆయన్ని సిట్ పోలీసులు విచారించడానికి 2-3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాకపోయినప్పుడు కూడా ఎక్స్క్యూజ్ చేస్తున్నారు. కారణం ఏంటంటే కావాల్సినంత సమాచారం ఆయన ఇచ్చేశాడు కాబట్టి ఆయన అదుపులోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని చెప్పేసి నాన్ సీరియస్గా తీసుకున్నారు. లేదంటే ఆయన కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేసిన వాళ్ళు ఈ పాటికి అనేది ఒకటి వినిపిస్తుంది. అంటే అప్రూవ్గా ఎవరెవరు మారారు? ఇప్పుడు వస్తున్నటువంటి టాక్స్ ప్రకారం ఒకటి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి A1 అప్రూవ్గా మారినప్పుడు మొత్తం గుట్టంతా బయటకు వస్తుంది కదా. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అప్రూవ్గా మారాడు. విజయసాయి రెడ్డి గారు అప్రూవ్గా మారితే మొత్తం తెలిసిపోతుంది. చాలు కదా వీళ్ళిద్దరు ఇచ్చేటట్టు వాంగ్మూలం అసలు ఏం జరిగింది అనేది. సో ఇప్పుడు దస్తగిరి వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో వాంగ్మూలం ఆయన అప్రూవ్గా మారారు. దాంతో కేసు మొత్తం బయటకు వచ్చింది కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి అప్రూవ్డ్గా ఈ కేసులో ఉండేటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళు మారేటువంటి అవకాశం ఉంది, మారారని కూడా తెలుస్తుంది. అందుకే అసలు ఈ కేసు ఇంకా స్పీడప్ అయిపోయి అనివార్యంగా ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ 300 పేజీలు ఛార్జ్ షీట్ ఇచ్చారని అంటే, ఛార్జ్ షీట్ కోర్టులో సబ్మిట్ చేశారని అంటే చాలా వేగంగా ఈ కేసుని చేసినట్టు అనుకోవాలి. కాకపోతే ఇక్కడ కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఓకే. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్లో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టీంకి లిక్కర్లో ఉండేటువంటి పాత్రదారులకి వీళ్ళందరికీ కొంత వత్తాసు పలికేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు అని కూడా మీడియాలో వస్తుంది. సో ఎంతమంది ఉన్నా కానీ ఇన్వెస్టిగేషన్ 300 పేజీలు ఛార్జ్ షీట్ వేశారనంటే మరి అది కోర్టులో నిలబడేలాగా వేశారా లేదా అనేది చూడాలి. మొత్తానికి 300 పేజీలు ఛార్జ్ షీట్లు అయితే వేశారు. ఓకే. అవి కనుక బలంగా లేకపోతే కేసు వీగిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఎవరు? విజయసాయి రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారంటే ఆయన అప్రూవ్డ్గా మారారు అని ఇప్పుడు ఏదైతే బయటకు వస్తుందో ప్రచారం, అది నిజమైతే అరెస్ట్ చేయకపోవచ్చు. ఓకే. లేదంటే ఆయన కూడా పిలిచి అరెస్ట్ చేసే అవకాశం ఉంది విజయసాయి రెడ్డిని. సో కాబట్టి విజయసాయి రెడ్డి అప్రూవ్డ్గానే మారి ఉంటాడు. ఆయన అప్రూవ్గా మారబట్టి ఆయన ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఈ కేసు ఒక కొలిక్కి వీలున్నంత తొందరగా వచ్చింది అనుకోవచ్చు. లేదంటే ఈ కేసు ఇప్పట్లో తేలుండేది కాదేమో. సో ఈ విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అప్రూవ్గా మారారు అని చెప్పి టాక్ వస్తుంది. అది మారితే కనుక ఈ కేసు నుంచి కొంత శిక్ష నుంచి కొంత ఆయన బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చేసిన తప్పును తెలుసుకొని ఉంటే కనుక ఆటోమేటిక్గా కొంత కోర్టులు క్షమిస్తాయి. ఓకే. సో ఆ కోణంలో ఆయన ఏమన్నా బయటపడే అవకాశం ఉందేమో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.